హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం టేస్టీగా సాంబార్ అనేది హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి. ఇడ్లీ, దోశ, రైసు, ఉప్మాలో కూడా బాగుంటుందండి ఈ సాంబారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూడండి. 4 స్పూన్ల కందిపప్పుకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల బియ్యం. ఇక్కడ స్పూన్ నేనేం తీసుకున్నాననేది చూపిస్తున్నానండి. అంతే, మీరు ఎట్లా తీసుకుంటే దాన్ని బట్టే వేసుకోండి. ఏ కొలత ప్రకారం తీసుకుంటే దాన్ని బట్టే వేసుకోండి. చూడండి, ఫస్ట్ ప్యాన్ హీట్ చేసేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఇంకా బియ్యం, ఈ 4 ఒకదాని వెనక ఒకటి వేసేసేయండి. ప్యాన్లోకి వేసేసి దోరగా వేయించాలండి. అట్లా కదుపుతూ దోరగా వేయించాలి, మాడకుండా చూసుకోండి. సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉందండి. ఇక్కడ వీడియో చివరి వరకు చూడండి. దీని తర్వాత మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేయించాలి. చూడండి, దోరగా వేయించేసాను. చూడండి, ఇట్లా వేగిన తర్వాత తీసేసేయండి. ఇంకా ప్యాన్లో ఉంచొద్దండి. ఉంచారు అని అంటే కనుక ఆ వేడికి మాడిపోద్ది అనమాట. మాడకుండా చూసుకోండి. మాడితే కనుక చేదు వచ్చేస్తుంది. మళ్ళీ మనం వేయించేసాం కదా, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చండి. అదే ప్యాన్లో మళ్ళీ జీలకర్ర 1 స్పూను, కొన్ని మెంతులండి, ఎక్కువ వేయొద్దు, చేదు వచ్చేస్తుంది. కసూరి మేతి అంటే మెంతి కూర ఎండబెట్టి చేస్తారండి, అది బయటైనా దొరుకుతుంది. కొంచెం కరివేపాకు వేసాను, 2 ఎండుమిర్చి వేసానండి. ఇవి దోరగా వేయించండి, తొందరగా వేగిపోతాయి చూసుకోండి. 1.5 స్పూన్ అనేది ధనియాలు వేసానండి. ధనియాలు ఆల్రెడీ వేగినవి, అందుకని ధనియాలు లాస్ట్లో వేసాను. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ వేయించాం కదా కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు, బియ్యం, అవి వేసేసి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేయాలండి. చూడండి, అవి వేస్తున్నాను. కోర్సుగా గ్రైండ్ అయింది కదా, గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకున్నానండి. కొంచెం వేయించిన శనగపప్పు తీసుకున్నాను. 3 స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు తీసుకున్నాను. ఇంకా మనం రెండోసారి వేయించాం కదండి, అవన్నీ కూడా వేసేయాలండి. ఇప్పుడు దీంట్లో నార్మల్గా అయితే ఎండు కొబ్బరి వేస్తాము. ఎండు కొబ్బరి నా దగ్గర లేదు, అందుకని పచ్చి కొబ్బరి వేసాను. ఈ రోజు వరకే చేస్తున్నాను సాంబార్, అందుకే పచ్చి కొబ్బరి వేసాను. చూడండి, ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ వేసేయాలండి. ఇంకా మెత్తగా గ్రైండ్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు కుక్కర్లో మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి, మిక్సీ జార్లో అడుగున అతుక్కుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ ఒక్కసారి తిప్పితే మొత్తం అంతా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆ వాటర్ పోసేయండి. మనం కుక్కర్ పెట్టాలి కాబట్టి చూసుకోండి, ఉడికితే డబల్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోయండి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోయాలండి. చూసారా కదా, ఆ జార్ కడిగేసి ఆ వాటర్ పోసాను. తర్వాత ఇంకా కొంచెం పోయండి వాటరు, లేకపోతే మాడిపోద్దండి. 4 ములక్కాయ ముక్కలు, 1 టమాటా, 1 చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. ముల్లంగి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ముల్లంగి నాకు దొరకలేదు. చూడండి, ఇట్లా బాగా కొంచెం ఓపెన్గా ఉడికిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వరకు ఉంచాలండి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొంచెం కారం వేసానండి. కారం, ఉప్పు ఇవన్నీ మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు వేసాను. చూడండి చిక్కగా కనిపిస్తుంది కదా. కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. చూడండి, మొత్తం ఉడికిపోయింది. చూడండి, ఇంకా మొత్తం ఉడికిపోయిందండి. తాలింపు కోసం కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె వేసాను. తర్వాత తాలింపు గింజలు వేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేయండి, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం కరివేపాకు పొడి వేసానండి. నేను కొంచెం కరివేపాకు పౌడర్ చేసేట్టు పెట్టుకుంటాను, అది వేసాను. తర్వాత వేగిన తర్వాత మాడకుండా చూసుకోండి. తాలింపు మాడిందంటే టేస్ట్ మారిపోతుంది. చూడండి, చక్కగా వేగిపోయింది.
తర్వాత మనం తీసుకెళ్ళి సాంబార్లోకి వేసేయడమే. ఇందాక కొంచెం చిక్కగా ఉంది కదా, వాటర్ పోసానండి. వాటర్ పోసి కొద్దిగా మరగనిచ్చాను. మరగనిచ్చిన తర్వాత చింతపండు పేస్ట్ వేసానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత తాలింపు వేసేసాను, అయిపోయింది. సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.